హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. చాలా రోజుల క్రితం ఒక రివెంజ్ ఛాలెంజ్ అయితే చెప్పిన. ఏంటిది అంటే నలుగురిని భూమిలో పాతి పెట్టబోతున్నాం ఇక్కడి వరకు అని చెప్పేసి ఫైనల్లీ ఈ రోజు ఈ వీడియో అయితే షూట్ చేయబోతున్నాం అదే రివెంజ్ ఛాలెంజ్ పైన. సో మన దగ్గర వచ్చేసి టోటల్ గా నలుగురు లూజర్స్ అయితే ఉన్నారు. లాస్ట్ టైం మనం ఎస్కేప్ ది ట్రాప్ ఛాలెంజ్ అని చెప్పేసి ఒక ఛాలెంజ్ చేసినాం. దాంట్లో బాబాయ్ గారు అంతేకాకుండా విజయ్ గారు వచ్చేసి ఓడిపోవడం జరిగింది. అండ్ కెఫెన్ ఛాలెంజ్ చేసినాం. కెఫెన్ ఛాలెంజ్ లో కూడా ఇద్దరికి పనిష్మెంట్ ఇస్తామన్నాం. ఎవరైతే ఫస్ట్ బయటకు వస్తారో అది కూడా కంప్లీట్ కాలే కాబట్టి వాళ్ళిద్దరిని కూడా రివెంజ్ ఛాలెంజ్ లో పెట్టబోతున్నాం, కూరగానికి అంతేకాకుండా రాకేశానికి. సో ఈ వీడియోలో వీళ్ళు నలుగురు మనకు రేపటిదాకా, రేపు సూర్యుడు బయటకు వచ్చేదాకా వెనకాల కనిపిస్తున్న ఈ ఇసుకలో అయితే ఉంటారన్నమాట. ఇక్కడి వరకు వాళ్ళని ప్యాక్ చేసేస్తాము. సో చూడాలి వీడియో ఎట్లా వస్తుందో ఏం కథ అని చెప్పేసి. ఇంకా మీరు వీడియో లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనోళ్ళు ఇసుక లోపల ఉంటారు కదా, రాత్రిపూట వాళ్ళపైన మంచు పడకుండా ఏం పడకుండా మొత్తం టేక్ కేర్ అయితే తీసుకుంటున్నాం. పైన మీరు చూడవచ్చు మ్యాట్ అయితే వేసి పెట్టినాము. సో ఇప్పుడు వాళ్ళని లోపలికి అయితే పంపిస్తున్నాం. అలా కూర్చుంటారు వాళ్ళు. ఆ తర్వాత ఇసుక మొత్తం పోతాం. ఇక కూర్చోర్రై ఎక్కరా అందరం పట్టాం. అరే పాల వాళ్ళకి తీసుకుంటారు ఇచ్చే బాగా లాస్ట్ మట్టి తీసుకో. లాస్ట్ కాలు మిస్ పారి పారి బాబాయ్ గారు కూర్చునే కాడ కింద ఒకటి కింద పెద్ద కట్టున్నా పారి పారి జర్రా నాయనా కాలు గణిట్రాలు ఇస్తారా బాబాయ్ భోజనానికి అరే గరం గరం ఉందిరా పెట్టుకుంటున్నావు అంతా లోపడి పోతుంది. పాయింట్ వేసుకుంటే సో సక్సెస్ఫుల్గా గైస్ మన నలుగురిని వచ్చేసి మట్టిలో వాతి పెట్టినాము. ఇప్పటి నుంచి వెళ్ళి రేపటి దాకా వీళ్ళు వచ్చేసి దీనిలో ఉండాలి. దీనిలో నుంచి వెళ్ళి బయటకైతే వాళ్ళకి రారాదు మేము తీసేదాకా. సో టైం వైజ్ వాళ్ళకి కొన్ని ఛాలెంజెస్ పెడతాం. ఆ ఛాలెంజ్లో గెలిచినా సరే ఓడిపోయినా సరే ఫ్రీ టైమ్స్ అయితే ఇస్తూనే ఉంటాము. సో కంటిన్యూస్గా వీళ్ళు వచ్చేసి ఇట్లే సర్వైవ్ అయితే కావాలి. ఎప్పటిదాకా రేపు మార్నింగ్ సూర్యుడు వచ్చేదాకా ఇట్లాగే టైం ల్యాప్స్ పెడతాం. అట్లాగే సూర్యుడు బయటకు వచ్చేదాకా వీళ్ళు దాన్నే ఉంటారు. ఓకేనా? ఒకవేళ ఏమైనా బాగా ఎమర్జెన్సీ వస్తే ఎప్పుడు తీసేస్తాం. చిన్న ఎమర్జెన్సీలో చెప్పకూడదు. ఎట్లా బయటకు రాను మళ్ళీ వేరే రివెంజ్ ఛాలెంజ్ నలుగురికి అట్లా కాదు. అందరు ఎఫర్ట్స్ పెడతారు కాబట్టి ఎవరైతే బయటకు వెళ్తారో మనకి వేరే రివెంజ్ ఛార్జ్ ఉంటుంది. పెండలో 24 గంటలు స్విమ్మింగ్ పూల్ పెండ నింపా మళ్ళీ 24 గంటలు ఉండాలి. ఏంటి రాది నువ్వే తినబెట్టు. ఏం తెచ్చావు చెప్పు. అందుకని వాడు తిడతాం ఊకే. వాడు వేసే పండుగ అట్లుంటాయి. కుక్క పేరు తీసుకొని వచ్చిండు వాడు. తిడతారు ఎందుకు ఏడికి వస్తుంది ఇంకా అలవడుతుందా మొత్తం ఏం లేదు. అప్పటి అనిపిస్తుంది అదే కదా పంచాలు చెప్తాను. అరే సిమెంట్ కలుపురా కొద్దిగా ఉసుకేలా తీసారా వాసన వస్తుంది. వాసన వస్తుందా? అక్కడ ఇక్కడ విగ్రహాలు ఉంటాయి కదా, స్టేజ్ కిందికి వచ్చాక మీద ఉన్నప్పుడు చచ్చిపోయిన గోర్ల మీద ఉంటాయి. సైలెంట్ సైలెంట్ నో స్మైల్ స్మైల్ లేదు. ఒక పక్క విరాట్ కోహ్లీ కొడుతుంది మంచిగా.
వీళ్ళకు గడికొకసారి ఛాలెంజ్ పెడతా అని చెప్పినా కదా. ఇప్పుడు మనిషికి ఒక బిస్కెట్ అయితే ఇచ్చిన. ఛాలెంజ్ ఏంటంటే బిస్కెట్ ఇట్లా కింద పడకుండా తినాలి. ఇక నొసల మీద పెడతా అయితే ఇట్లా అనుకొని తినాలి. ఎవరైతే తిన్నారో అబ్బాస్ గారు వాని ఇష్టం, వాడు ఏమని అబ్బాస్ దారా పెట్టు ఇటాను నొసలు ఇటాను వీడు ఏమనే చేయొచ్చు, వాని ఇష్టం. ఇక తినపోతే గిఫ్ట్ చేతి పెడతా. ఫస్ట్ వచ్చేసి బాబాయ్ అయితే ట్రై చేస్తుండు. తిను ప్రొఫెషనల్ ఆల్రెడీ కానీ మెడలు గుర్తు అడ్డే పట్టుకునే మెడలు అడ్డే పట్టుకున్నాయి కానీ ఇక కూడా వచ్చింది నీకన్నా ముందుగానే. అది ఏడవాళ్ళు వచ్చిందో కనబడుతున్నది. ఆడుతున్నా బిస్కెట్లకి వెళ్ళి అనగా ఆడుతుంది. అబ్బో తిన్నర్రా. అది మ్యాక్ అట్లా తీసుకుంటారు లాగి. బాబాయ్ గారు వచ్చేసి సక్సెస్ఫుల్ గా బిస్కెట్ అయితే తిన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అంటే కురమ్యాన్. మా తింటా అది గిట్లా కింద పడాలి. కింద పడుతుంది ఏమన్నా టచ్ చేయకు. లేదు అక్క ఏంద్రో పప్పీరా. అది ముక్కు మీద పడండి అలాగే వెళ్ళదు. ఇక అది ముక్కు పెద్దగా ఉన్నది. ఐడన్ ఇటు రాకపోతే ఇక్కడ క్యాచ్ ఇస్తున్నారా? ఎంతసేపు వస్తా మరి కిందికి ఇక్కడ క్యాచ్ ఇస్తున్నారా? నాకు తెలిసి వీడు 99% కిందనే పడేసేటట్టున్నాడు. తినేటట్టు అయితే లేడు. టెన్ తీసుకుంటే ఫస్ట్ ట్రైనింగ్ థ్యాంక్ యూ. వీడు ఎట్లా పడ్డాడు? టైం లిమిట్ పెట్టరా? ఎంతసేపు తింటావు అట్లా? అద్దామంటే తినాలి కానీ కింది కానీ ఏమంటారా? అయిపోయింది నాలుగరా టంగు కిందికి అనుకో అందద్దు అది నాలుగే అను మ్యాచ్ అబ్స్ట్రక్షన్ మాడతారా ఆడాలి. ఎంత టెన్షన్ అయిందో అంతే టెన్షన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి కోతిష్టా. ట్రైన్ తీసుకుంటున్నావు మీ చూడు ఎగ్రేసి అందుకుంటాడు ఎవరి దాకా అడుగుతా పడతలేదు. ఎటు పోతుందో అర్థమైతలేదు. పల్టవాడు ఇట్లా ముందట మెల్ల నాలుగే అనుకో నాలుగైతే ఇట్లాను నువ్వు పెట్టండి వస్తా మాకు చెప్తాడు. అయ్యోటి మధ్యన బరాబర్ టైం వస్తుంది. అయ్యా అదంతలే పోతుంది. అది టార్చర్ తెరు నువ్వు నోరు వెల్ ట్రై వీడు ఇవరాక చెప్పిండు మీది కత్తులు పడవు. బాబర్ బిల్ల బాబర్ బిల్ల అంటే చూడు మీది పోతుంది. మార్చలకి డెడ్ బాడీ వస్తుంది. నేను ఎట్లా పడ్డా శేఖర్ బాయ్ ఎట్లా ఎక్కే దాని మీద గిద్దే కిందికి రమ్మంట రావాలి బిస్కెట్ గిట్ పడుతుంది అది ట్రైనింగ్ ఉన్నదా కావచ్చు. ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ మంచి తిన్నాడు. ఏమైనా చేదు నాది.
నలుగురికి మంచి ఒక బిస్కెట్ అయితే ఇచ్చినాం కదా తినమని చెప్పేసి ఓన్లీ బాబాయ్ గారు ఒక్కడే తినగలిగాడు, లెవెల్ తినలేకపోయారు. సో ఛాలెంజ్ లో విన్నర్ వచ్చేసి ఎవరు కాదు జింగిగా బాబాయ్ గారు. వీళ్ళు మెస్లే కొద్ది ఏమవుతుందంటే ఇది మట్టి కాదు ఇసుక కదా, సో అట్లా ఇది కూలుతా ఉన్నది. అందుకోసం ఏం చేసినాము అంటే కొద్దిగా మట్టి ఎక్స్ట్రా అయితే పోసినాము. వాళ్ళు రేపటిదాకా ఎట్లా సర్వైవ్ అవుతారో ఏమో డౌటే అనిపిస్తుంది. ప్రతి 10 నిమిషాలకు 5 నిమిషాలకు ఒకసారి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉన్నది. ఇప్పుడు ఏమంటారు అంటే గాలి సరిగా తగులుతారు, ఇది పైన వేసిన మ్యాట్ తీసారు అంటారు. సో ఇప్పుడు తీసేస్తున్నాం, మళ్ళీ రేపు పొద్దుగాల మళ్ళీ అటాక్ చేస్తాం. ఇంకేదా పొద్దుగాల కాదు, రాత్రి ఒకవేళ మంచి పడే సీన్ ఉంటే మళ్ళీ ఆడదాం, మంచి పడకుంటే అట్నే ఉండండి. మజా తాగాలని ఉందా? ఉంది ఉంది. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళకు ఛాలెంజ్ అయితే కండక్ట్ చేస్తున్నాం, మజా ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లో ఓడిపోయిన వాళ్ళకు పనిష్మెంట్ ఉంటుంది. పనిష్మెంట్ ఏంటంటే లాస్ట్ ఎవడైతే వస్తారో వానికి 5 నిమిషాల దాకా వాని మీద టబ్బు బోర్లు ఎత్తాం. మీద పొక్కుంటే దానికి మా వెళ్తుంది, కాకపోతే చుట్టూ చీకటి ఉంటే 5 నిమిషాల దాకా ఏం జరుగుతుందో అర్థం కాదేగా. ఓకేనా? ఫస్ట్ బాబాయ్తో స్టార్ట్. 2 కనబడుతున్నాయి. గిలాస మొత్తం ఖాళీ కావాలి, మధ్యలో గ్యాప్ వస్తుంది, బబుల్స్ వస్తున్నాయి బాబాయ్. వాడు వీకెట్ అంటున్నాడు విరిచి విరిచి. ఒడిచిందిరా ముత్తుకందనే ఉంది. గ్లాస్ దగ్గర గ్లాస్ అవుట్కో దావచ్చు. ఇంకా అనుకో అనుకో నువ్వు అనుకో, కింద పోతే క్విట్టే. ఎందుకు క్విట్టు మళ్ళీ స్టాప్ స్టాప్ స్టాప్. ఆ ముత్తుకంద అందరి దాంట్లో మిగులుతుంది ఖచ్చితంగా. 27 సెకండ్స్లో వచ్చేసి బాబాయ్ అయితే ఫినిష్ చేసిండు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కూరగాడు. 3, 2, 1. తీస్తుంది అజ్జా అయిపోయింది. గిల్ల కూడా గెలుస్తావురా. తీస్తుంది. నాకు బుడుగలు బాగా వచ్చాయి. నాకు కరెక్ట్ ఇవ్వలే అలేజీ నాకు. ఏమైందిరా? బర్రెట్నే అవుతాడు. 20 సెకండ్స్ లో కూరగాడు ఫినిష్ చేసేసిండు. ఇప్పటి వరకు ఫస్ట్ వీడే బాబాయ్ 27 సెకండ్స్. 27 నాకు తెలిసి వాడే ఉంటాడు రివెంజ్ ఛాలెంజ్ లా. 3, 2, 1. ఫాస్ట్ విరుతాను కోతి. అయిపోయింది 10 సెకండ్ల. 12 సెకండ్ల రికార్డ్ మొత్తం. అన్న లోపల మీకే లేదా అడదే కోతిగా. ఇప్పుడు విజ్జి మీద కూర్చుంటే 3, 2, 1. చూడు రాళ్ళు కూడా ఎట్లా లెక్కావు. వీడు కూడా టబ్బు కరెక్ట్ టబ్బు. అప్పుడేంది మధ్యలో మళ్ళా కక్కుతుండే కావచ్చు. నాకే సక్సెస్ఫుల్ గా ఈ ఛాలెంజ్ లో అందరు సేఫ్ అయితే అయ్యారు. బాబాయ్ గారు ఓడిపోయాడు కాబట్టి జింగా అయిసారా. టైం పెడతావు. 3, 2, 1 స్టార్ట్. 1. నెక్స్ట్ 5 నిమిషాల దాకా బాబాయ్ గారు వచ్చేసి దాంట్లోనే ఉండాలి. ఎంత తక్కువనే తక్కువనే తీరా. ఎంత 12 బాబాయ్ కంటే తక్కువనే. సక్సెస్ఫుల్ గా బాబాయ్ గారికి 5 మినిట్స్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది. 5 మినిట్స్ కంప్లీట్ అయింది కాబట్టి టబ్బు తీసేయగా వచ్చినట్టు చేస్తుండు బాబాయ్ బట. సో ఇప్పుడు ఛాలెంజ్ వచ్చేసి వీళ్ళకైతే ఇవ్వబోతున్నాం. ఛాలెంజ్ ఏంటిది అంటే వీళ్ళ నోట్లో ఒక చెంచా అయితే ఉంటుంది, ఆ చెంచా మీద ఒక బాల్ అయితే ఉంటుంది. ఎవరి బాల్ అయితే ఫస్ట్ కింద పడుతుందో వానికి మొత్తం మేకప్ వేస్తాం. లాస్ట్ వచ్చిన వాళ్ళు ఇద్దరికి మేకప్ వేస్తాం రే. అంతే ఇద్దరికి. ముంగడి కంటే ఖచ్చితంగా పడుతుంది. లాస్ట్ వచ్చిన వాళ్ళు ఇద్దరికి మేకప్ ఛాలెంజ్. విజ్జి సీమ వస్తుంది. ఎక్కింది. అరే మనము గిట్ చూడు, మనం గట్టి టైల్ తెచ్చినాక వాడు ఏమన్నాడు, ఆరా ఆటో ఏదిరా అంటే ఆరా. అరే నిజామాబాద్ కూడా బాబాయ్ పోతుంది. అబ్బాయి పోతాడు నాకు గడు చూడు. బాబాయ్ గాడు కూరానికి కూర అంటున్నాను పేరు రాకేష్ గానికి అయితే వేసుడే. ఇంకొకడు
కూరగాడు గెలిచేటట్టున్నాడు. చిన్నగా వచ్చినా అనుకున్నాను ఎగిరి పీకిండు. బాబాయ్ గాడు గెలిచేటట్టే ఉన్నాడు. ముగ్గురు స్టేబుల్ ఉన్నారు. ఎవరు ఎక్కువసేపు ఉంచుకుంటారో చూడాలి. ఇక ఎంతసేపు ఉంటారా? ఎందుకు అవుట్ ఆఫ్ అయింది? అవుట్ అయిపోయింది ఆల్రెడీ. కానీ అంతే వాళ్ళని ఏమన్నా ఏయి వాళ్ళని ఏం చేయాలి? అట్నే ఉన్నాను వాళ్ళు. ఇక ఎంతసేపు ఉంటా బాబాయ్ చూస్తా నాకు. వాడు వానికి శంస వచ్చింది కదా అని చెప్పేసి ఆ శంస ఉసుక తీసుకొని వీళ్ళ మీద వస్తుండు. కూరగాడు స్టేబుల్ ఉన్నారా? ఏంటి బాయ్ లేవు ఉన్నాడా పీకిండా? అరే గుమ్మి అదే నా ఫోన్ తీసుకురా. పోకిలో ఒక ఫోటో చూపిద్దాం. అట్లా ఎత్తున్నా పడ్డది. ఓడిపోతారా? ఓడిపోర్రా? పడ్డది పని నిద్రపో. ఫోటో ఊడపోతే డైరెక్ట్ హెల్మెట్. 3, 2, 1 అంట. అందరు ఫోటో ఒకటేసారి. ప్రోనో డైరెక్ట్ ఎలిమినేటెడ్. డైరెక్ట్ మేకప్. 3, 2, విజయ్ 1. నమాజ్ బాబాయ్ బాబాయ్ నమాజ్ కు నిన్న వీడియో చూపి. లేవురా నవ్వొచ్చే ఫోటో ఏం లేవు. అది కోతి ఆయనకి రీల్స్ పెడితే ఖచ్చితంగా నవ్వుతాడు వాడు. ఏంటిది? గాడుపు కోసం, నీ కోసం గాడుపు. గదేటనా అదొకటి ఒకటి చేద్దాం అనుకున్నాం. వాళ్ళు రీల్స్ చూపెట్టి వాళ్ళని నవ్విస్తా అనుకున్నా. ఏదో ఒకటి వీళ్ళని నవ్విస్తా అనుకున్నా. కాకపోతే బాబాయ్ గారు వచ్చేసి ఎలిమినేట్ అవుతాయి. నువ్వు ఎన్ని చెప్పిన ఓడిపోయినట్టే. ఇక అయిపోయింది. మీకే పేసుడే. విజయ్టాలు ఎవరు గెలుస్తారో కూడా చూద్దాం. ఇట్లా ఉన్న వీళ్ళు మస్తు చెప్పినట్టున్నారు. అన్నా పడ్డది. ఇద్దరు అస్సలు మళ్ళా లిఫ్ట్ పెట్టరు బాగా. మొత్తం తెల్లగా ఉండాలి. బొట్టు బాబాయ్ వాళ్ళ అమ్మలు కూడా వీడియో చూస్తుంది కావచ్చు. చూస్తా బాబాయ్? ఏమో నాకేమరిక తెల్లగా ఉండాలి. తెల్లగా అయితలేడు. గట్లుండదు. డైరెక్ట్ అన్న ముఖం మీద సున్నం పోయి సపరేట్ అన్న. డైరెక్ట్ అన్న ముఖం మీద ఇంత మంచిగా వాడని ఎప్పుడు పెట్టుకోలేదు. పౌడర్ డబ్బా పోతే ముఖం మీద అలవాటు లేదు. కర్రబొట్టు ఇంకా పౌడర్ డబ్బా పోతే పిక్క ఇక్కడ పని కూడా గెలిచింది రేడే. మరి ఎంత మాట్లాడుతున్నా కాదలు గాడుందిగా. కర్రబొట్టు బొట్టు గుండ్రంగా. కర్రబొట్టు గుండ్రంగా అన్నట్టు కాలు. ఓ నాన్న పెట్టకు. మళ్ళా కాలు మీద ఆడ ఏళ్ళు నొట్టిన దాకి ఆడ కూడా ఏళ్ళు ఉన్నాయి. ఆడ చెయ్యి ఉన్నది. అన్న ఐబ్రోస్ అన్న. అరే అరే కూరా సిద్ధోమల సింధులేసం వేసినప్పుడు నేను గింతగా చేయలేదురా మేకప్ అన్న. అది అన్న ఐబ్రోస్ ఐబ్రోస్ దింపి గిడి చుక్క పెట్టా. ఐబ్రోస్ దింపు ఇట్లా గడ్డం చేపోయాడు గడ్డం లెక్కలు ఇట్లా. పెదవు కింద ఇట్లా 3 చుక్కల. అది ఉంది పెదవి. ఇట్లా మస్తున్నా బాబాయ్. మళ్ళీ గదే నాకు పెడతారా? మరి దాన్ని ఇరవై ముందట గదే తూడుతా. అది కాదురా, ఇది లిప్స్ అయినారా. ఇది నా అంట్లుంటది. తాజా పెట్టింది. మస్తున్నా
ఆ చుక్కున చుక్క పక్క పండి ఇక్కడ సైడు ముక్కు కింద అలా పెట్టే గది 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 ఏదే ఇది ఎర్రది ఎర్రది ఏ వద్దు మళ్ళీ గలీజ్ మాడదు చాలు మస్తున్నారా బాబాయ్ పౌడర్ లే పౌడరు ఏ చాలు బాగా పెడతాను గిన్నె బాగా పెట్ట నమస్కారం అందరికి. వాళ్ళు మొత్తం మొత్తం పౌడర్ తో వేసి చూద్దాం ఇట్లా తెలుగు బాబాయ్ పిన్ అనుకుంటారు. నమస్కారం అబ్బా గిట్లా ఏమన్నా నేను మీ బాబాయ్ కూడా ఇంకొంచెం రుద్దానా ముక్కు కాడ థ్యాంక్స్ అమ్మా. ఇగో నువ్వు మీ పోలని అట్లా పిలుచుకోవాలి నువ్వు. మొత్తం షైనింగ్ అంతా అయిపోయిన తర్వాత వీడు వచ్చేసి గిఫ్ట్ అయితే రెడీ అయ్యిండు. కాసేపట్లో మేము కొన్ని గ్లాసులు ఆర్డర్ పెట్టాము. ఆటో ఆయన వస్తాడు, ఆయన రియాక్షన్ చూద్దాం. వీళ్ళని చూసిన తర్వాత ఎట్టుంటాడు ఏం కథ అని. అబ్బా మా స్కూల్ ఉండే చిన్నప్పుడు ఆయమ్మ అన్నిటికీ షైనింగ్ మంచిగా అట్లే చెప్పారు. మీ అందరికీ మళ్ళొక ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ఎవడైతే గెలుస్తాడో వానికి షవర్మా, ఎవడైతే ఓడిపోతారో ఇలా సాటర్డే కదా నేను పార్టిసిపేట్ వెజ్ షవర్మా ఉంటుంది. ఒకవేళ నువ్వు గెలిచినావు అనుకో వెజ్ షవర్మా, వీళ్ళు ముగ్గురు గెలిస్తే చికెన్ షవర్మా. ఏమనుకుంటున్నా చెప్పాను, ఇంకా 2 తెప్పించి ఒకటి నేను తింటా, గెలిచినాను కానీ. శనివారం ఓకే 4 పెట్టాలి. ఎవడైతే మీరు ముగ్గురు గెలిచారు అనుకో, ముగ్గురు గెలిస్తే గేమ్ ఏంది అయిపోయి ఫస్ట్ వానికి షవర్మా. ఆ షవర్మా కోసం అన్నా మంచిగా ఆడతారు అన్నట్టు. ఎవడైతే ఓడిపోతారో లాస్ట్ ఎవడైతే వస్తారో బోర్లు ఎత్తాం. గేమ్ ఏంటి అంటే దీంట్లో గేమ్ ఉన్నాయి జెమ్స్. ఇది ఇస్తా ఇట్లా దొరకడా ఇట్లా వేరే ప్లేట్ వేయాలి. ఇది ఎవడైతే ఎక్కువ ఎత్తాడో వాడవేను. అరే స్ట్రాల్ దేరా, ఒకటే స్ట్రాతో ఎత్తారా అందరూ. వాళ్ళకే ఒక్కడే నిమిషం టైము స్టార్ట్. బాగా టైం చేస్తుంది. 1 2 బాబాయ్ టకటకనే ఎత్తాను. ఫస్ట్ స్టార్టింగ్ వేయాలి కానీ 3 4 5 బాబాయ్ హాఫ్ టైం కంప్లీటెడ్. 6 అప్పుడు 6 అయినాయి. అయిపోతుంది దగ్గర పడ్డది. 7 టైం దగ్గర పడ్డది కానీ 3 2 1 స్టాప్. బాబాయ్ గారు వచ్చేసి 1 నిమిషంలో ఎన్ని వేసిండంటే 1 2 3 4 5 6 7 అయితే వేసిండు. ఇప్పుడు నెక్స్ట్ కూర మ్యాన్ చూద్దాం కూర మ్యాన్ ఎన్ని వేస్తాడు. కిస్ ఇస్తే బరాబర్ పడ్డది బాబాయ్ది. 7 బాబాయ్ గారి స్కోర్ 7. 3 తిరుగుతుంది తిరగాని మాకేంది
మళ్ళా వేరే అది మొత్తం లోపల పెట్టుకోవద్దు, బయటకే ఉండాలి. బాబాయ్ అయితే కాదుగా నాదే ఒకటి 2 3 ఎక్క పచ్చకాయనే 3 వేసి బాబాయ్ అన్ని ఓడిపోతుందిరా. ఏమో నాకు ఆచారం మించే లేదు. 5 6 2 7 హాఫ్ టైంలో నీకంటే ఎక్కువ వేసిండు వాడు. అదే పోర్ట్రేట్లో కూడా వస్తున్నాయి అవి. పంపు జర హై స్పీడ్ అన్నట్టు బాగా కూర్చుంది ఇట్లా. మళ్ళీ ఇన్నే తింటాడుగా, అందుకే ఎక్కువ తీసుకుంటాడు. టైం మత్తుకుంది ఇంకా. అయిపోయా 2 పోతున్నాయిరా. ఒక్కసారి 2 అంటే ఇట్లా పోయినట్టు అనేటట్టున్నారా. టైం ఎంత 52 53 54 55 56 7 58 స్టాప్. వాజా ఒక్క నిమిషంలా 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఏంగత్తి కూడా మేరకి కదా. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 ఇప్పుడు 2 సెకండ్ల కూడా ఎత్తుండ్రు. 30 ఎత్తారు వీళ్ళు లెక్క ప్రకారం పోతే. ఒక్కొక్క స్టెప్ పెరుగుతా ఉంది. ఒకరిని చూసి ఒకడు ప్రో ప్లేయర్ అవుతారు. తీసేసినట్టు ఎత్తుండాలి, చేసినట్టుగా. టైం చూడు. మత్తు ఉంది ఇంకా. ఏంటిదా 20 24 ఎక్కువనే చేసిండు. 56 57 58 59 స్టాప్. 4 ఆపేయండి చెప్పలా. 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 కోతి ఆడు 32 జెమ్స్ వేసిండు. లాస్ట్ వాడు బీర్చుకపోయినట్టే ఉన్నాడు. వాడు ఎన్నే తెలుసు చూడాలి. ఒకటే నాల్చి స్టార్ట్. బాబాయ్ మీ సీటుని సేమ్ ఒక్క తీరనే ఉన్నారుగా. రాజవాడి వరకు 10 వేసిండ్రా. సైడ్ పెట్టి బిరుతుండు జ్యూస్. సెకండ్ వచ్చిన వాళ్ళకి ఉందా లేదా మరి? ఏం లేదు, ఫస్ట్ వచ్చిన వాళ్ళకే. అంటే లాస్ట్ 3 అవుతుంటారు వాళ్ళకి మ్యాగీ. అబ్బా నాకు కూడా వేరే నీరుగా మ్యాగీ ఇప్పి అయితే హాఫ్ టైం కంప్లీట్. నీకంటే మంచిగా ఉన్నాడు వీడు. నీకు భార్య నీకంటే టాలెంటెడే ఉంది. కింద వేసిండు. అరే ఫస్ట్ టైం కింద వేసిండు. మట్టి వేయండి. 14 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఇంత చూసుకుంటే అది కూడా సక్సెస్ఫుల్ గా ఈ ఛాలెంజ్ లో గెలిచింది ఎవరు అంటే కోతి. ఆడు కోతి వెజ్ షవర్మా అన్నా చికెన్ షవర్మా అన్నా? నాకు ఇంకా దానికన్నా ఏమిటాయి. బర్గర్ కేఎఫ్సి బర్గర్ కావన్నా. అదు నాకు నాన్ వెజ్. ఛాలెంజ్ లో గెలిస్తే షవర్మా అని చెప్పిన షవర్మా అయితే తెప్పిస్తా. ఫస్ట్ అయితే నువ్వు ఆమెకే లేదు చచ్చిపోయేటట్టున్నాడు.
ఒక్క 5 నిమిషాలు ఇచ్చిపెట్టినా కానీ బాగానే ఉంది. అట్లా ఎందుకంటున్నా అంటే వాడు గుర్రు కొడుతుండు. ఇంకా వండొచ్చు ఇక రాత్రి మీకు. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఒక కుక్క పిల్లని తెచ్చి మన దగ్గర ఇచ్చి పెడతా. అంటే కుక్క అనుకో గోరు కూర్చున్నా చచ్చిపోయారు. అవి మంచిగా చిన్నగా ఉన్నప్పుడు ఎట్టుండే అంటే మేము అవిటిని దగ్గర తీసుకున్నా కానీ మా దగ్గర ఉంటుండే. పెద్దగా కొద్దిగా మనం చూసి తురుకుతున్నాయి అవి. నాటు కట్టాలరా వాన పడుతుంది. నాటు కట్టాలి. నిద్రవేనా సక్సెస్ఫుల్గా ఫస్ట్ ప్లేస్లో వచ్చినందుకు గాను విజయానికి వచ్చేసి షవర్మా అయితే రెడీ అయిపోయింది. వచ్చేసింది, ఆర్డర్ పెట్టినాము. లైన్గా మనం షవర్మా తినట్టుకో. అట్లయినా పెట్టరా కుక్కను ముట్టుకున్నావుగా. ఇంకా వీళ్ళకు బ్యాగీలు అడుగుతున్నాం. ఆ కోని ఎట్లా తింటున్నా. చేతి బయట కూడా మంచిగా తింటుంది. ఆ చేతి అడిగిండు లేదా వాడు అడగలే. అబ్బా ఛాలెంజ్ రా, నవ్వను ఏడవను అర్థమైతలేదు. చూసినప్పుడు అలా బాగా అనిపిస్తుంది కానీ చూస్తావు. వాడంతా వెరైటీ అయిన వాడు పోయింది మంది. మ్యాగీ వచ్చేసి గైస్ రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనలో ఒక మ్యాగీ అయితే ఇస్తున్నా కాదు తినిపియాలి. వాళ్ళకి ఇచ్చినా కానీ తినరాదు కదా. సేమ్ విజయానికి ఎట్లయితే షవర్మా పెట్టినా అట్నే ఇక మొత్తమే తింటావు. నీ గురించి చూసుకుంటావా? మనం అన్నం తినద్దంతే అన్న నీ మనిషికి తెస్తా అని ఏ మరి మెల్లగా ఉంచుకుంటుండు. కుక్కలు వచ్చేటోడు అగ్గిపేట కోడి కొంగ పెళ్ళి తిరాం తిట్టుకు నాకు బాబాయ్ దుడ్డకి ఎన్నాద్రి వీళ్ళు వినిపిస్తుంటే సేమ్ ఎట్లా అనిపిస్తుంది అంటే చిన్న ఉండగా మాకు దుడ్డు ఉండే దానికి ఎన్నాద్రి తినవేడు అట్లనే అనిపిస్తుంది. అది వెజ్ అయితేరా కూరగా వెజ్జేరా కలపలే. వీడు జింగిడి మంచిగా తినిపిస్తా తినరా అని అంటే మనోళ్ళు వచ్చేసి మంచిగా పండుకున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు. సో నేను కూడా మెట్టు పోతలేను, ఈయనే వండుకున్నా. మేమందరం ఎట్లా డిసైడ్ అయినామంటే మంచిగా ఒక గంటన్నర వచ్చేసి ఇక్కడైతే టైం స్పెండ్ చేస్తాము. తర్వాత నేను పోయి పండుకుంటా, వేరే వాళ్ళు లేస్తారు, వాళ్ళు వచ్చి పండుకుంటా, తర్వాత నేను లేస్తా. అట్లయితే అనుకున్నాం అనమాట. ఎందుకు అంటే ఒకవేళ ఎమర్జెన్సీ ఏదైనా అయిందనుకోండి వాళ్ళకు వెంటనే వాళ్ళని దాంట్లోకి బయట తీయడానికి ఇట్లయితే ప్లాన్ చేసినాము. నాకు తెలిసేదే కాదు మంచిగా వనరు ఒక తర్వాత అందరూ వండుకున్నారు. అప్పంచులు అయితే ఎవరు లేవలేదు. నేను ఇక్కడ దగ్గర 1 hour అవుతుంది ఉండబట్టి.
సో మార్నింగ్ వరకు ఇట్నే ఉంటే ఉండనిద్దాం. రివెంజ్ ఛాలెంజ్ క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ ఎవరైనా బయటకు వెళ్ళారంటే వాళ్ళకి సపరేట్ ఏదైనా ప్లాన్ అయితే చేద్దాము. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే వాళ్ళకి కావాలన్నట్టు సెక్యూరిటీ గార్డ్. కూరగాయలు లేచిండు, వాళ్ళేమో మంచిగా పన్నారు. పన్నరా తీకిర్రా వాళ్ళు అన్నారు, మెసిరిస్తా ఉన్నారు, గడికోసారి వెళ్తా ఉన్నారు. నాకు నిద్ర పడతలేదు. అనంతే వాళ్ళు రాత్రి చలి పెడుతుందని చెప్పేసి రగ్గులు అడిగిర్రట. రగ్గులు అడిగితే కూడా అప్పుడు ఎవరున్నారు అంటే మన జింగాడు ఉండే మేల్కతోని, వాడు కూడా లేపిండు. ఏమని అన్న వీళ్ళకి రగ్గులు ఇవ్వన్నా, రగ్గులు అడుగుతారు అని చెప్పేసి. సో రగ్గులు ఇచ్చేసినాము. పైన కూడా మ్యాట్ ఎందుకు కట్టలేదు అంటే మళ్ళీ మంచిగా మధ్యాహ్నం పడతలేదు, కట్టుమంటారు అంటే వద్దన్నారు. ఎందుకంటే అది వెరైటీ కనబడుతుంది. అది ఉంటే ఒక తీరున్నది, లేకుంటే ఒక తీరున్నది. సక్సెస్ఫుల్గా మనల్ని వచ్చేసి కంప్లీట్ అయితే చేసుకున్నా. తెలిసి ఇంకొక 1 hour 2 hours సూర్యుడు బయటకు వచ్చేస్తాడు. సూర్యుడు బయటకు వచ్చింది, మరి తిద్దా. సో సక్సెస్ఫుల్గా గాయ సూర్యుడు అయితే బయటకు వచ్చిండు. నీషే టైం కూడా వచ్చేసింది. ఒరే మంచు పడ్డది కదా, జింగిడి కలరా, మంచు పడతలేదు మంచు పడతలేదు అంటే స్లో మోషన్ అందరినీ తీస్తాను బయటకి. సో ఫైనల్లీ గైస్ ఇదే రోజు వీడియో. ఈ రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరు. చాలా మంది రివెంజ్ ఛాలెంజ్ గురించి అడిగారు. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఈ వీడియోలో మనలో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.